జోగిని శ్యామల ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటక్క మళ్ళీ ఈసారి కూడా మీకు అన్యాయం జరిగింది, అవమానం జరిగిందని ఆరోపిస్తున్నారు గవర్నమెంట్ మీద. ఎందుకు మీ ఒక్కరికే ఎందుకు అవమానం జరుగుతుంది? నాకు మంచి ఓకే ఓకే థ్యాంక్ హలో మీ ఒక్కరికే ఎందుకు అవమానం జరిగింది? అది మీరే చెప్పాలి. నా ఒక్కరిని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తుందో, నా మీద కక్ష సాధింపు చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో వాళ్ళకే తెలియాలి. నేను బోనంతో ఒడిబియ్యంతో ఇంత అవమానం జరిగినా, ప్రభుత్వం ఏర్పాట్లలో ఇన్ని అవమానాలు చేసినా, నేను బోనము ఒడిబియ్యం తీసుకొని అమ్మవారి మీద కోపం కాదు, రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే మనం ఇలా చేయొద్దు, ఖచ్చితంగా పోవాలని వస్తే నన్ను 1 కిలోమీటర్లో నా వెహికల్ నన్ను ఆపేశారు. అక్కడి నుంచి మీరు ఇక్కడ నుంచే దిగి వెళ్ళాలి. ఒక మర్యాద అనేది ఉంటుంది, ఒక గౌరవం. నేను 40 ఏళ్ళు సంపాదించుకున్న నా అస్తిత్వాన్ని ఒక మీడియం దిగివో ఈ నుంచి నడుచుకుంటూ పో అని అంటే ఏంట వాళ్ళు ఇస్తున్న గౌరవం? ఒక తెలంగాణ ఆడబిడ్డగా పుట్టి బోనాల కల్చర్లో, ఉద్యమాలలో ఈ బోనాల కల్చర్ని ప్రదర్శించిన పిల్లలకి ఇదా మీరు భావితరాలకు చూపించాలనుకుంటుంది. దీని మీద తీవ్రంగా ప్రజలు ఖండించాలి ఇది. ఎందుకంటే మొన్నటి వరకు ఒక వర్జన్ చూపించారు వాళ్ళు, పెయిడ్ వాళ్ళని పెట్టుకొని నా మీద దుష్ప్రచారం చేశారు. ఈరోజు కళ్ళారా చూశారు. ఒక మీడియా ప్రతినిధి వెళ్ళి, ఆమె తెలుసు కదా మీకు, ఆమెను వదిలేయండి పంపించండి అంటే, నీ దగ్గర పాస్ ఉందా ఆమెను పంపించేది పోపో అని ఇలా అన్నాడు. ఏం చేస్తారు? మీడియా ప్రతినిధిని అలా మాట్లాడాడు. ఆయన చేతిలో మైక్ కూడా ఉంది, అయినా కానీ వాళ్ళు అలా దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా నా మీద టార్గెట్ చేసినట్టా కాదా? ఏంటి మొన్న ప్రభుత్వంలో మీరు లోపాలు ఎత్తి చూపెట్టినందుకే మీకు ట్రీట్మెంట్ జరుగుతుందా? పోలీసులకు ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా? ఏం చెప్తారు? అది ప్రజల విజ్ఞతకి, జనాల విజ్ఞతకి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. దీని మీద ఏం తీర్పు చెప్తారో ఈ దేశ ప్రజలే చెప్పాలి, రాష్ట్ర ప్రజలే చెప్పాలి. కొంతమంది జోగిన్లకేమో ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుచుకుంటా, మిమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది మరి? ఎందుకంటే నేను అమ్ముడు పోను కాబట్టి, ఎందుకంటే నేను వాళ్ళ తొత్తులుగా మాట్లాడను కాబట్టి, ఎందుకంటే నేను ధైర్యంగా నిస్సంకోచంగా ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను కాబట్టి, ఎందుకంటే నేను ఏ స్వలాభం కోసం ఇన్నేళ్ళు బోనం చేయలేదు కాబట్టి, ఎందుకంటే నేను వాళ్ళు డబ్బులు ఇచ్చి నాతో ఎప్పుడు ఏ రోజు బోనం చేయలేదు కాబట్టి, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రజలు బాగుండాలి, జోగినీలు అంటేనే రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో ఒకరి దాన్ని కాబట్టి నేను చేస్తాను కాబట్టి ఇలా చేశారనుకుంటున్నాను. మొన్న కూడా బోనం ఎత్తమని చెప్పారు, మళ్ళీ బోనం ఎత్తి ఈడికి వచ్చారు, మళ్ళీ బోనం ఎత్తి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే అవమానం. ఎత్తను అనేది నాకు ఒక్కొక్కసారి, నేను మనిషినే, నేను అన్నం తింటున్నాను, నాకు మనసాక్షి అనేది ఉంటుంది. అమ్మవారిని చూడాలి, ఎందుకులే అమ్మ మీద నేను అలిగితే అమ్మకి నాకు భగవంతునికి భక్తులకు ఉన్న సంబంధం మా ఇద్దరి మధ్యలో. ఎందుకంటే సేవ చేసినా అమ్మనే, తిట్టినా అమ్మనే అంటాము, శాపించినా అమ్మనే అంటాము. మళ్ళా అమ్మ నీ రక్ష పాహి దేహి అని అమ్మవారి పాదాల దగ్గర పాహి దేహి అని అడుక్కుంటాము. ఆమెను తిట్టే హక్కు ఉంది, ఆమెని మేము మా భక్తి కురిపించే హక్కు కూడా ఉంది. కాబట్టి ఒక ఆశతో పోనీలే ఇవన్నీ ఎందుకు, బోనాలు తీసుకెళ్దాము, రాష్ట్రం బాగుండాలి కదా, రాష్ట్ర ప్రజలు బాగుండాలి కదా అనే ఒక మంచి ఉద్దేశంతో బోనం తెస్తే, ఇదా మీరు తెచ్చుకున్న బంగారు తెలంగాణ? ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఈరోజు నిరాశ్రయులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ఇళ్లల్లో బోనాలు చేసుకోకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఉసురు నా ఉసురు ఖచ్చితంగా ముడుతుంది. బోనాలకు సంబంధించి వందల కోట్లు పెట్టామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఏర్పాట్లు చూస్తే మాత్రం మన సికింద్రాబాద్ చూస్తాం, ఇక్కడ కూడా ఏర్పాట్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. కనీసం భక్తులకు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నేను చెప్పేది ఏంటంటే అన్న, మీరు 4th ఫేజ్, మీరు 3 చక్రాలు కనిపిస్తాయి కదా, 4వ చక్రం కదా, మీరు 4వ మొహం కదా, అది మీరు చూపించాలి. ఇక్కడ ఏర్పాట్లు ఏమున్నాయి, ఇన్ని కోట్లు ఎవరికి ఇచ్చారు? కనీసం సేవ చేసే అమ్మవారి భక్తులకు ఎవరైతే ఉంటారో, పోతురాజులు ఉన్నారు, శివశక్తులు ఉన్నారు, బోనాలు తెచ్చేవాళ్ళు ఉన్నారు, జోగినీలు ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు? వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఏది ఇవ్వకుండా కల్చర్ భావితరాలకి ఈ బంగారు బాటని ప్రదర్శించాలి. అమ్మవారిని పూజ చేస్తే, స్త్రీని పూజ చేస్తే, శక్తిని పూజ చేస్తే ఎలాంటి మీరు అదృష్టాన్ని పొందుతారో, ఎలాంటి మీరు మీ పరివారం ఎలా బాగుపడుతుందో, మీ వంశవృక్షం ఎలా బాగుపడుతుందో అని మేము ఆ సాంప్రదాయ సంస్కృతులను కాపాడండి, చూపించండి, భావితరాలకు చూపించండి అనే మాకు ఈరోజు మా చేతులు నరుకుతున్నారు. మొక్కేవాడి చేతులు నరికినట్టుంది ఈ ప్రభుత్వం. మన రంగంలో కూడా అమ్మవారు ఆగ్రహించిన పరిస్థితి ప్రభుత్వం మీద. సో ఏం చెప్తారు మరి? ఓవైపు 100% చెప్తున్నాను, ఖచ్చితంగా అమ్మవారే చెప్పింది. రంగం విషయం మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తున్నాను. గతంలో కూడా నా ఆడపడుచులు బాధపడుతున్నారని చెప్పింది, మారు పూజలు చేయాలని చెప్పింది. అమ్మవారి కైంకర్యాల లోపంలో ఏదో లోపల లొసుగులు లేకపోతే ఎందుకు ఎన్నడూ లేని విధంగా అమ్మవారు ఆగ్రహంగా వచ్చింది? ఎందుకు సంతోషంగా రాలేదు? నేను బాధతో వచ్చినా, నేను ఆగ్రహంతో వచ్చా, కోపంతో వచ్చా, మీ కేంద్ర నేను మాట్లాడేది అనే సందంగా అన్న
వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఒక్క మాట మీకు ఎందుకు నేను పలుకులు చెప్పాలి, చిలక పలుకుల్లాగా అమ్మవారి పలుకులు చెప్పి రాష్ట్రాన్ని ఒక్క 2 నిమిషాలు ఆ పచ్చికుండ మీద రంగం ఉంటుంది, ఆ 2 నిమిషాల్లో రాష్ట్ర బాగోగులు చెప్పే అమ్మ ఆగ్రహంతో పోయి నీతో ఏంటి నేను మాట్లాడేది అన్నదంటే ఈ ప్రభుత్వ ఏర్పాట్లు పూజలు ఎలా ఉన్నాయో వాళ్ళ విఘ్నత కొదిలేదు. ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం మీద మీ ఇది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే మొన్న జరిగిన తర్వాత ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఈ ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మేము ఎప్పుడూ ఈ అమ్మవారి సేవ, కానీ ఈ రోజు డిసైడ్ అయినాను ఇక్కడికి నేను ఈ రోజు మా జీవన భృతి, ఈ రోజే సిటీ నలుమూలలా అందరూ మమ్మల్ని పిలిచి చీర సారే బొట్టు గాజులు ఇంత కట్నం ఇచ్చి బోనం చేయించుకుంటారు. మా అన్నం అది, మా అన్నానికి అవన్నీ చూసుకొని అవన్నీ పక్కన పెట్టి నేను అమ్మవారి సేవకు వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనుకుంటే ఈ రోజు నన్ను ఆపారు కదా, నా కడుపు మీద కొట్టారు కదా. ఖచ్చితంగా ఇది ప్రభుత్వాలు మారుతాయి. ఖచ్చితంగా ఆ రోజు లాంఛనంగా అమ్మవారికి బోనం తెస్తే అప్పటి వరకు బోనం తీసుకురాను. కొంతమంది జోగులకేమో ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుచుకుంటా, మిమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది మరి? ఎందుకంటే నేను అమ్ముడు పోను కాబట్టి, ఎందుకంటే నేను వాళ్ళ తొత్తులుగా మాట్లాడను కాబట్టి, ఎందుకంటే నేను ధైర్యంగా నిస్సంకోచంగా ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను కాబట్టి, ఎందుకంటే నేను ఏ స్వలాభం కోసం ఇన్నేళ్ళు బోనం చేయలేదు కాబట్టి, ఎందుకంటే నేను వాళ్ళు డబ్బులు ఇచ్చి నాతో ఎప్పుడు ఏ రోజు బోనం చేయలేదు కాబట్టి, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రజలు బాగుండాలి, జోగినీలు అంటేనే రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో ఒకరు దాన్ని కాబట్టి నేను చేస్తాను కాబట్టి ఇలా చేశారనుకుంటున్నాను. మొన్న కూడా బోనం ఎత్తమని చెప్పారు, మళ్ళీ బోనం ఎత్తి ఈడికి వచ్చారు, మళ్ళీ బోనం ఎత్తి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే అవమానం. ఎత్తను అనేది నాకు ఒక్కొక్కసారి నేను మనిషినే, నేను అన్నం తింటున్నాను, నాకు మనసాక్షి అనేది ఉంటుంది. అమ్మవారిని చూడాలి, ఎందుకులే అమ్మ మీద నేను అలిగితే అమ్మకి నాకు భగవంతునికి భక్తులకు ఉన్న సంబంధం మా ఇద్దరి మధ్యలో. ఎందుకంటే సేవ చేసినా అమ్మనే, తిట్టినా అమ్మనే అంటాము, శాపించినా అమ్మనే అంటాము. మళ్ళా అమ్మ నీ రక్ష పాహి దేహి అని అమ్మవారి పాదాల దగ్గర పాహి దేహి అని అడుక్కుంటాము. ఆమెను తిట్టే హక్కు ఉంది, ఆమెని మేము మా భక్తి కురిపించే హక్కు కూడా ఉంది. కాబట్టి ఒక ఆశతో పోనీలే ఇవన్నీ ఎందుకు, బోనాలు తీసుకెళ్దాము, రాష్ట్రం బాగుండాలి కదా, రాష్ట్ర ప్రజలు బాగుండాలి కదా అని ఒక మంచి ఉద్దేశంతో బోనం తెస్తే ఇదా మీరు తెచ్చుకున్న బంగారు తెలంగాణ, ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఈరోజు నిరాశ్రయులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ఇళ్లల్లో బోనాలు చేసుకోకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఉసురు నా ఉసురు ఖచ్చితంగా ముడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారుతుంది, ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, జోగిన్లు శాశ్వతం, అమ్మవారు శాశ్వతం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మొన్న రంగంలో కూడా అమ్మవారు ఎంత ఆగ్రహించారో చూసిన తర్వాత కూడా ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కేవలం జోగిని శ్యామలను మాత్రమే టార్గెట్ చేస్తుందని చెప్పేసి జనాలు కూడా అర్థమవుతుంది. కొంతమంది జోగిలకు రెడ్ కార్పెట్ పరుస్తూ కేవలం ఏర్పాట్లకు సంబంధించి లోపాలు ఉన్నాయని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తీసుకున్నామన్నారు. సో అన్ని అవమానాలు చేసినా భరించినా కూడా మళ్ళీ అమ్మవారి మీద కోపం వద్దు అని చెప్పేసి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని నేను మళ్ళీ బోనం తీసుకొస్తే మళ్ళీ నన్ను పోలీసులు కిలోమీటర్ దూరం ఉంచి నడిపించారు, పాస్లు ఉన్నాయని చెప్పి అడిగారు. సో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. సో ఇవన్నీ భక్తులు గమనించాలి అని చెప్పేసి కూడా జోగిని శ్యామల చెప్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను లాంఛనంగా తీసుకెళ్లే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి, అప్పటి వరకు నేను మళ్ళీ బోనం ఎత్తను అని చెప్పేసి జోగిని శ్యామల శబ్దం పోనింది. వీడియో జర్నలిస్ట్ గజపతో సురేష్, RTV కోసం, హైదరాబాద్.